అప్పుడు భీష్ముడు ఈ కర్ణుడి వైపు చూపిస్తూ దుర్యోధనతో ఇలా అంటాడు, ఈ గర్వపోతును చూసుకొని తెగ గర్వించావు నువ్వు, కర్ణుడు అంతటివాడు ఇంతటివాడు అన్నావు, సిగ్గు లేకుండా గంధర్వుడితో యుద్ధం చేస్తూ మధ్యలో పారిపోయి వచ్చాడు, వీడు వీరుడా? ఈ కర్ణుడికి మాటలు మాట్లాడటమే తప్ప పనులు మాత్రం చేతగావు, గంధర్వుడితో ఓడిపోయాడు, ఇతడు పాండవులను గెలుస్తాడా? అర్జునుడితో యుద్ధం చేసి అర్జునుడిని చంపుతాడా? అసలు అయ్యే మాటలేనా? శౌర్యంలో 16వ వంతు కూడా ఈ బడాయి రాముడి దగ్గర లేదు. వీడి మాటలు నమ్ముకొని అనవసరంగా నువ్వు పాండవులతో విరోధం పెట్టుకుంటున్నావు. ఈ కర్ణుడి వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. పైగా ఈ కర్ణుడిని నమ్ముకొని నువ్వు అనవసరంగా నష్టపోతున్నావు, నీ జీవితాన్నే కోల్పోతున్నావు. ఇప్పటికైనా ఆలోచించు. ఈ గర్విష్ఠిని పొగరుపోతుని దూరంగా పెట్టు. కులము సిరి చెడగొట్టుకోకు. పాండవులతో కలిసిమెలిసి ఉండు.